ఈరోజు నా దగ్గరికి చాలామంది ఈ ప్రభుత్వం మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 500-600 మంది జాబ్ కావాలని చెప్పేసి మా దగ్గర కూడా అప్లికేషన్ పెట్టారు. 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ జరిగే వాళ్ళ వరకు రేపు 6వ తారీఖు A1 ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా పెడుతున్నాం. మీ ద్వారా నేను ప్రజలను కోరుకునేది ఒకటే, ఎవరైతే చదువుకున్నారో ఖాళీగా ఉన్నారో అందరూ కూడా 40 కంపెనీలు వస్తున్నాయి. అది కూడా మంచి కంపెనీలు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఏదైతే 10th క్లాస్ అయితే 10th క్లాస్ సర్టిఫికేటు, డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకురండి. 100% ఒక 1500 మందికైనా ఉద్యోగాలు వచ్చేటట్టుగా మా వంతు మేము కృషి చేస్తున్నాం. తప్పకుండా మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక బాధ్యతగా పనిచేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఆ రోజు 6వ తారీఖు A1 ఫంక్షన్ హాల్లో అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి మేము తెలియజేస్తాం. నమస్తే. కళాహృదయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాతోటి కళాకారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కళాయజ్ఞ తరఫున ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ 2024 ఈ ఒంగోలులో ఇక్కడ జరగడము, మేమందరము ప్రాచీన భారత్ గురించి పెయింటింగ్స్ వేసి ఇక్కడ ప్రదర్శనలో ఉంచడము నాకు ఆనందంగా ఉంది. తోటి కళాకారులకు అందరూ కూడా ప్రాచీన కళల్ని అందరూ ఎంత బాగా వేయగలుగుతున్నారు. ఈ కాలంలో అబ్స్ట్రాక్ట్ మోడర్న్ ఆర్ట్స్ వచ్చిన టైంలో కూడా ఇంత చక్కగా అందరూ ఆర్టిస్టులు వేసి తీసుకొచ్చారు. ఒకదానికొకటి పోటీగా ఉన్నాయి, నిలిచాయి. నేను గుప్తుల కాలము స్వర్ణయుగం అన్న సబ్జెక్ట్ తీసుకొని నేను పెయింటింగ్ చేశాను. అందులో గుప్తుల కాలం పాండిత్యము, ఆర్కిటెక్చరు, శిల్పము, వైద్యం అయితేనేమి, సుశ్రుతుడు, ఆర్యభట్ట ఇటువంటి ప్రముఖులందరూ ఉండడం మూలానే చాణక్యుడి యొక్క సలహాలతో చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని జయించినది అన్నీ ఇందులో చూపించడం జరిగింది. నాకు ఈ పెయింటింగ్ వేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సాహిత్యము పాతకాలాన్ని మళ్ళా తిరగదోడుకున్నట్టు నా చిన్నతనంలో చదువుకున్నవన్నీ గుర్తు తెచ్చుకున్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా కళలను అభివృద్ధి చేయాలని తిమ్మిరి రవీంద్రబాబు గారు, శేషబ్రహ్మం గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా చేసి అందరూ ఆనందంగా ఆర్టిస్టులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. నేను పుట్టి పెరిగింది తిరుపతిలో, కానీ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. సో నేను బీఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ పెయింటింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను జేఎన్ఈఎఫ్ఏయు సబ్ ట్యాంక్లో. సో నాకు ఈ ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు రవీంద్ర సార్కి అలాగే శేషబ్రహ్మం సార్కి చాలా థ్యాంక్స్. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ప్రాచీన భారత్ రిలేటెడ్గా పోర్ట్రేట్ ఇచ్చారనమాట. సో మనకి మోస్ట్ ఆఫ్ ది విషయాలు ఎలా తెలిసాయండి పూర్వకాలం నుంచి అంటే, మనకి మన పూర్వీకులు ఋషులు వాళ్ళు జ్ఞానంతో చెప్పిందే కదా. సో నాకు ఇచ్చిన పోర్ట్రేట్ కూడా ఒక ఋషిని డ్రా చేయమని చెప్పేసి ఇచ్చారు. సో నా పోర్ట్రేట్ అక్కడ ఉంది అనమాట. మీడియం వచ్చి యాక్రిలిక్. ఇవన్నీ నేను నా ఓన్గానే నేర్చుకుని ఉన్నాను. కానీ ఇప్పుడు నేను కాలేజ్ ఎందుకు జాయిన్ అయ్యానంటే నాకు ఇంకా ఎక్కువ మెలకువలు నేర్పిస్తారని చెప్పేసి. నాది యాక్చువల్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను నేను, కానీ మళ్ళీ బీఎఫ్ఏ జాయిన్ అయ్యాను అనమాట. నాలాగే మీకు కూడా కళ అంటే ఎక్కువ ఇష్టం ఉంటే ఎంత లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నాకు 4 years అయ్యింది బ్యాచిలర్ డిగ్రీ ఒకటి అయ్యా కూడా, ఇంకో బ్యాచిలర్స్ డిగ్రీకి జాయిన్ అయ్యాను. మీరు అలాగే జాయిన్ అవ్వచ్చు. మా క్లాస్లో కూడా నాకన్నా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ కళ కోసం ఎప్పుడూ నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ ఉండండి. సో నేను ఫస్ట్ డ్రాయింగ్ స్టార్ట్ చేసింది గ్రాఫైట్ డ్రాయింగ్స్తో. నేను గ్రాఫైట్ డ్రాయింగ్స్ ఫస్ట్ స్టార్ట్ చేశాను, అంతా యూట్యూబ్లో అలా చూసి నేర్చుకున్నా. సో నేను గ్రాఫైట్ డ్రాయింగ్స్లో స్కిన్ టెక్స్చర్ అండ్ కళ్ళను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా, ఆ జీవం ఎక్కువ కనిపించాలి అని చెప్పేసి. సో ఇలాగ నేను చాలా రెఫరెన్స్ ఇమేజెస్ గూగుల్లో పింట్రెస్ట్లో ఇలా తీసుకొని వేస్తూ ఉంటాను. ఇన్ తిరుపతి ఎక్స్ కలెక్టర్ అనమాట, ఆయనకి ఇద్దామని చెప్పి గిఫ్ట్గా వేశాను, కానీ మిస్ అయిపోయాను. సో దీంట్లో కూడా స్కిన్ టెక్స్చర్, కళ్ళు, ఆ రిఫ్లెక్షన్స్ ప్రతి ఒక్కటి నేను వేస్తాను. ఇది నేను ఫస్ట్ ట్రై చేసిందే యాక్రిలిక్ పెయింటింగ్ అనమాట, ఇంత చిన్న సైజులో. ఇది బాపు గారి బొమ్మది ట్రై చేశాను. అండ్ మా ఫ్రెండ్స్లో చాలామంది యానిమే ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి 2 యానిమే క్యారెక్టర్స్ తీసుకొని వేశాను. నాకు సపోర్ట్ చేసి ఇంతగా ప్రోత్సహించి నన్ను ఇలాగ బయటికి పంపించిన మా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. చాలా థ్యాంక్స్ అమ్మ నాన్న ఇద్దరికి. అలాగే నాకు సపోర్ట్ చేసే మా అక్కకి, మా ఫ్రెండ్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన శేషబ్రహ్మం సార్కి అలాగే రాఘవేంద్ర సార్కి చాలా 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 థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నాలాగే చాలామంది పిల్లలకి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం, కొంతమందికి ఆటలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి పాట పాడడం కానీ నాట్యం చేయడం కానీ. సో ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి మా అమ్మ మా నాన్న లాగా ప్రోత్సహించి వాళ్ళని పంపిస్తే నాలాగే ఇలాగా చాలా మంచి కాంపిటీషన్స్కి వెళ్ళి ఒక మంచి పేరు సంపాదించుకొని చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఆర్ట్స్లో కూడా మనీ గురించి ప్రాబ్లం ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఆర్ట్ అనేది చాలా కాస్ట్లీ అండి. మనం నేర్చుకునేదే కాదు, మనం నెక్స్ట్ సేల్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్లీ. దాంట్లో ఏం సెటిల్ అవుతా వాళ్ళకి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ దాంట్లో సెటిల్ అయితే ఈ సాఫ్ట్వేర్ వీటికన్నా కూడా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేశారంటే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. మా అమ్మ నాకు అలాగే రీసెర్చ్ చేసి నాది బీటెక్ అయ్యా కూడా మళ్ళీ ఇంకొకసారి పర్లేదు బిందు నేను చదివిస్తాను నువ్వు చదువుకో అని చెప్పి పంపించారు మా అమ్మ మా నాన్న ఇద్దరు. సో మీరు అలాగే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే నాకన్నా ముందు వాళ్ళు అంటే నాకు 4 years డీలే అయింది కదా, అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్ అయ్యాక అలాగా జాయిన్ అయినా కూడా వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తొందరగా సెటిల్ అవ్వడానికి.
నా పేరు చంద్రశేఖర్ అండి. మాది ఈస్ట్ గోదావరి జగ్గంపేట అండి. నేను ఒక 25 ఇయర్స్గా ఆర్ట్ వర్క్ చేస్తున్నానండి. నేను స్వతహాగా ఆర్టిస్ట్ని. ఇది యాక్రిలిక్ మీడియంలో చేశానండి. వాటర్ యూజ్ చేసి యాక్రిలిక్ కలర్స్లో దీన్ని వర్క్ చేశాను. ఇది ఒక 15వ శతాబ్దం కిందట వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని ఉండేది కదా, దాన్ని కాన్సెప్ట్గా శాస్త్రబ్రహ్మ గురువు గారు నాకు ఈ వర్క్ ఇవ్వడం జరిగింది. దాని రిఫరెన్స్ తీసుకొని ఈ వర్క్ నేను చేశాను. ఇంకేమున్నది, ఎన్ని రోజులు పట్టింది? నాకు 2 డేస్ పట్టిందండి వర్క్ టైం వచ్చి. 2 డేస్లో చేశాను. నేను ఇక్కడికి రావడానికి అయితే ముఖ్య కారణం ఏంటంటే శాస్త్రబ్రహ్మ గురువు గారు అండి. ఆయన నాకు ఇంకా గురుదేవులే కాదు, ఆరాధ్య దైవం కూడానే. ఆయన వల్ల నేను ఇక్కడికి వచ్చి పెయింటింగ్ చేయగల అవకాశం నాకు దక్కిందండి. ఆయనకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదే దైవదేనం అంటే, ఎందుకంటే ఫొటోస్లో సబ్మిట్ చేసామండి. ఫొటోస్కి రియల్ పెయింటింగ్కి వర్క్ చాలా తేడా కనిపిస్తుందండి. అదైతే నాకు అనిపిస్తుందండి. మరి దేవుడు దయ తర్వాత ఇంకేంటంటే నాకు
వర్కౌట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అంబ్రెల్లా చేయాలంటే పెయింటింగ్లో ఈజీగా చేసిస్తాము, కానీ అక్కడ వర్కౌట్ చేయాలంటే కష్టం. అవి పిస్తా దిప్పలు వేస్ట్ గడ్డిది ఎండిపోయిన గడ్డిని ఆర్డర్గా పెట్టేసాము. అది కాక ఐ గాట్ 5 గోల్డ్ మెడల్స్ అండి. గోల్డ్ మెడల్స్ అక్కడ నారాచంద్రబాబు నాయుడు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు, ఐఐటి రామయ్య అవార్డు, ఐఎంఎస్ సింగర్ జమున అవార్డు కర్నూలు జిల్లాలో వచ్చింది, మౌంట్ ఆబులో వచ్చింది, దారిమా ఇచ్చారు. 5 గోల్డ్ మెడల్స్, 5 లాంగ్వేజెస్ మాట్లాడతారు. మీరు ఇక్కడ చూస్తున్నారు, కళ్ళు దాని ప్రకారం తీసుకుంటాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కిడ్నీ బ్యాంక్ కూడా క్లియర్ ఉంది దీంట్లో. మీరు చూస్తే ఇక్కడ రెవల్యూషన్ ఆఫ్ మ్యాథ్స్